వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నూతన మేనిఫెస్టో అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు కార్జాల భరత్. పీఓల విధులకు సంబంధించి సెక్టోరియల్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్. ప్రాంతీయ పార్టీ పెట్టి సొంత తమ్ముడిని కూడా గెలిపించుకోలేని వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి. మీడియా సమావేశంలో ఎంపీ రెడ్డప్ప, చిత్తూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి విమర్శ. వార్తల్లోని వివరాలు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నూతన మేనిఫెస్టో నవరత్నాల ప్లస్ అన్ని వర్గాలను ఆకర్షిస్తుందని వైఎస్ఆర్సీపీ చిత్తూరు జిల్లా అధ్యక్షులు భరత్ అన్నారు. ఆదివారం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇది వరకు ఉన్న నవరత్నాల పథకాలను 100% అమలు చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంకే దక్కుతుందని అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమైందని, వేరెవరికీ లేదని స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు అంకెల గారడితో మేనిఫెస్టో విడుదల చేశారని, అది అమలుకు నోచుకోదని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి తాజాగా నూతనంగా ప్రవేశపెట్టిన నవరత్నాల ప్లస్ మేనిఫెస్టో అన్ని వర్గాలను దృష్టిలో ఉంచుకొని వారి సంక్షేమం కోసం అమలయ్యేలా విధంగా రూపకల్పన చేశారని తెలిపారు. మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా 100% మేనిఫెస్టోని అమలు చేసి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడతామని ఆయన స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో చిత్తూరు ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప, చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి, నగర మేయర్ అముదా, చిత్తూరు ఉప మేయర్లు చంద్రశేఖర్, రాజేష్ కుమార్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాహుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య ఆసరా కూడా కొనసాగించేటటువంటి కార్యక్రమం, 17 కొత్త మెడికల్ కాలేజ్ నిర్మాణం పూర్తి చేసి మొత్తంగా 2550 ఎంబీబీఎస్ సీట్లు, 2737 పీజీ మెడికల్ సీట్లు కూడా ఇవ్వడం, కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు అందుబాటులోకి తీసుకురావడం, నాడు నేడుతో పిహెచ్సిలు మెడికల్ కాలేజ్ రూపురేఖలు మార్చడం కూడా మరి వైద్య రంగానికి సంబంధించి ఈ మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. మరి సుపరిపాలనలో జగనన్నను మించినటువంటి ముఖ్యమంత్రి లేడు అని ఎన్నో ఆర్టికల్స్, ప్రపంచమంతా కూడా నిజంగా కోవిడ్ టైంలో ఎలా వాలంటీర్స్ని కూడా మెచ్చుకున్నారనేది మీరందరూ కూడా చూశారు. పెన్షన్ కానుక ఏదైతే ఉందో దాన్ని 500 పెంచుతూ 3000 ఉన్నదాన్ని 3500కు అవ్వాతాతలకు, వితంతువులకు, మరి దివ్యాంగులకు పెన్షన్ గడప వద్దకే వచ్చేటట్టు అందజేయడం, 25,000 వరకు జీతం పొందే ఆప్కాస్, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా విద్యా వైద్యానికి, ఇల్లుకు సంబంధించిన అన్ని నవరత్న పథకాలు కూడా అందింపజేసేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. జగనన్న సురక్ష కార్యక్రమం నిర్వహించి ఏడాదికి 2 సార్లు ఇంటింటికే వద్దకే సర్టిఫికెట్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం, వాలంటీర్ వ్యవస్థను మళ్ళీ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చి వాళ్ళతో ప్రతి నెల 1వ తేదీనే సూర్యుడు ఉదయించక ముందే అవ్వాతాతలకు, వితంతులకు, దివ్యాంగులకు కూడా 3500 వరకు పెన్షన్ ఇచ్చేటటువంటి గడప వద్దకే అందించేటటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. టోటల్గా చూస్తే జగనన్న నవరత్నాలు ప్లస్ మీ డ్రీమ్స్ నా స్కీమ్స్ అనేటటువంటి జగనన్న అజెండా ఏదైతే ఉందో అది ఎంతో మనసుకే ఒక రకంగా సంతోష కలిగేటటువంటి విషయం అని చెప్పాలి. ఈ మేనిఫెస్టో చదివినటువంటి ప్రతి ఒక్కరూ ఈ గవర్నమెంట్ ఈ 5 సంవత్సరాల్లో ఏ రకంగా పనిచేసింది, రాబోయేటటువంటి 5 సంవత్సరాలు ఏ రకంగా పని చేయబోతుంది అనేటటువంటి విషయంలో క్రిస్టల్ క్లారిటీతో ఉన్నారనేటటువంటి మాట మాత్రం మేమందరం కూడా చెప్పగలుగుతాం. ప్రతి ఒక్క అభ్యర్థి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థి కూడా చాలా సంతోషంగా కొత్త విషయాలు, అనవసరమైన కన్ఫ్యూజను ప్రజల్లో పెట్టకుండా, మేము 5 సంవత్సరాల్లో ఏవేవైతే చేశామో వాటన్నింటినీ కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తాము, మీకు మరింత అభివృద్ధి జరిగేటట్టుగా చూస్తాము, అమ్మఒడి కానీ లేకపోతే పెన్షన్ కానీ పెంచేటటువంటి కార్యక్రమం చేస్తామని మనస్ఫూర్తిగా ధైర్యంగా ఈరోజు మేము చెప్పగలిగే విధంగా ఈ మేనిఫెస్టో ఉండడం, జగనన్న దీన్ని ఇలా డిజైన్ చేయడం కూడా చాలా చాలా సంతోషంగా ఉందని మీ అందరికీ తెలియజేస్తాం.
మేనిఫెస్టోలోని సారాంశాన్ని ప్రజలకు అందించడానికి ఈ మీడియా సోదరులందరూ ఆఫీస్ చేసిన సోదరులందరికీ కూడా మీడియా సమావేశం చేసిన మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మేనిఫెస్టో అంటే దైవ సమానంగా భావించే మా గౌరవ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా మేనిఫెస్టోని ఒక ఖురాన్ లాగా, బైబిల్ లాగా, ఒక భగవద్గీతలాగా భావించి భగవద్గీత మీద మనం ఏ విధంగా అయితే ప్రమాణం చేస్తామో ఆ విధంగా మనం పెట్టినటువంటి పథకాలు ఏవైతే ఉందో అది ప్రజలకు అందాలి అని భగవంతుడు సమానంగా భావించే వ్యక్తి మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. దాంట్లో భాగంగా నిన్న ప్రవేశపెట్టినటువంటి అనేక పథకాలు మహిళలకు కావచ్చు, యువకులకు కావచ్చు, రైతులకు కావచ్చు, వికలాంగులకు, వితంతువులకు, అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతిదీ కూడా ఆర్థిక మేధావులతో చర్చించి మన ఆర్థిక సౌలభ్యం ఎంతవరకు అయితే ఉందో మనం ఏ మేర చేయగలమో అనే ఒక ఉద్దేశంతో ఈ రాష్ట్రానికి ఎంతవరకు ఆర్థిక సౌలభ్యం ఉంది, దీన్ని సంక్షేమ పథకాలకు ఎంతవరకు కేటాయించవచ్చు అనే విధంగా అనేక మంది ఆర్థిక మేధావుల దగ్గర ఎకానమీలో జెమ్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి సూచనలు తీసుకుని దాని మీద ఈరోజు ఈ మేనిఫెస్టో అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు అయితే ఒకరు మేనిఫెస్టో రిలీజ్ చేస్తే దాన్ని డబుల్గా పెడతారు వెంటనే ఫాలో అయ్యి, కానీ ఏది కూడా ఆచరణ అనేది రాదు. గతంలో మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని పథకాలు పెట్టారు, దీన్ని ఏం చేద్దాం, శ్రీలంక చేద్దాం అనుకుంటున్నారా, ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు అన్నారు. ఈరోజు మా నాయకుడు 3,000 రూపాయల పెన్షన్ చెప్పినప్పుడు ఆయన వెంటనే 4,000 రూపాయల పెన్షన్ అన్నాడు. 60 సంవత్సరాలు ఏజ్ లిమిట్ పెడితే 50 సంవత్సరాలు ఏజ్ లిమిట్ అన్నాడు. మరి ఈ నాయకుడు శ్రీలంక నుంచి స్విట్జర్లాండ్ చేద్దాం అనుకుంటున్నాడా, మాకైతే అర్థం కావట్లేదు. ఈరోజు ఆయన 4,000 రూపాయలు చెప్పాడు కదా అని 4,500 అబద్ధపు హామీ చెప్పలేదు. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉంది, ఎంత మేర మనం చేయగలమనే ఉద్దేశంతోనే 3,000 రూపాయలు ఉన్న పెన్షన్ 3,500 రూపాయలు చేసి చెప్పింది చేయగల శక్తి నాకుంది, చెప్పలేంది చేయలేను అనే నినాదంతో ఈ సారాంశం అంతా కూడా మేనిఫెస్టోలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్క మేధావులు కానీ, ప్రజలు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ అందరూ గ్రహిస్తున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఈ మేనిఫెస్టోనే ఒక నవరత్నాల్లో భాగంగా మేమందరం కూడా ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావించి ప్రజల్లోకి తీసుకెళ్ళి మా నాయకుడు ఏదైతే డబల్ సెంచరీ కోరుకుంటున్నారో ఆ డబల్ సెంచరీని ప్రజలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పీఓల విధులకు సంబంధించి సెక్టోరియల్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక జడ్పీ సమావేశపు హాల్ నందు జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, శిక్షణ అసిస్టెంట్ కలెక్టర్ హిమ వంశీలతో కలిసి 2024 సార్వత్రిక ఎన్నికలలో భాగంగా మే 12న ఎన్నికల సామాగ్రి పంపిణీకి సంబంధించి మరియు 13న పోలింగ్కు ముందు, పోలింగ్ తర్వాత నిర్వహించాల్సిన వివిధ అంశాలపై రిటర్నింగ్ అధికారులు, సెక్టోరియల్ అధికారులు, తహసీల్దార్లకు ఒకరోజు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ, మనకు ఇంకా 10 రోజులు మాత్రమే మిగిలి ఉందని, ఈ 10 రోజులలో సెక్టోరియల్ అధికారులు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, ఏమైనా సమస్యలు ఉంటే ఆర్ఓల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించుకోవాలన్నారు. మే 11, 12 మరియు 13న సెక్టోరియల్ అధికారులు ఏమి చేయాలి, ఏమి చేయకూడదనే దానిపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, పీఓల విధులకు సంబంధించిన ప్రతి అంశంపై సెక్టోరియల్ అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. పీఓలు మాక్ పోల్ నుండి పోలింగ్ పూర్తి అయ్యే వరకు విధులను జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. పీఓతో పాటుగా 5 మంది పోలింగ్ సిబ్బంది ఉంటారని, మైక్రో అబ్జర్వర్, వెబ్ కాస్టింగ్ వీడియోగ్రాఫర్ పోలీస్ సిబ్బంది ఉంటారన్నారు. పీఓలు పోలింగ్ రోజు ప్రతిదీ పీఓ డైరీతో పాటుగా అన్ని ఫామ్స్ పూర్తి చేయాలన్నారు. మే 13 ఉదయం 5:30 కల్లా పోలింగ్ ఏజెంట్ల సమక్షంలో మాక్ పోల్ చేయాలని, తప్పకుండా 50 ఓట్లు వేయాలని, వేసిన
స్లిప్లో మాక్ పోల్ సీల్ వేసి బ్లాక్ కవర్లో పెట్టి సీల్ చేయాలన్నారు. పోలింగ్ ఏజెంట్లకు ముందు రోజే పాస్లు ఇవ్వాలని 17C కాపీని ఏజెంట్లకు ఇవ్వాలన్నారు. మే 3, 4 తేదీలలో పీఓలు మరియు ఏపీఓలకు సంబంధిత నియోజకవర్గాలలో ఆర్ఓ మరియు సెక్టోరియల్ అధికారుల ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సెక్టోరియల్ అధికారులకు 5 నుండి 8 పోలింగ్ కేంద్రాలను కేటాయించడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రాలను సెక్టోరియల్ అధికారులు పరిశీలించి పోలింగ్ కేంద్రాలలో అన్ని రకాల మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. 7 రోజుల ముందు నుండి సెక్టోరియల్ అధికారులకు మెజిస్ట్రేట్ పవర్ ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పూతలపట్టు, జీడి నెల్లూరు, నగరి, పొంగనూరు, పలమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు చిన్నయ్య, వెంకట శివ, వెంకట్రారెడ్డి, మధుసూదన్ రెడ్డి, మనోజ్ కుమార్ రెడ్డి, శ్రీనివాసులు, ఈవీఎంల మేనేజ్మెంట్ నోడల్ ఆఫీసర్ శ్రీదేవి, ట్రైనింగ్ నోడల్ అధికారులు డాక్టర్ రాజ్యలక్ష్మి, రబ్బానీ భాషా, చిత్తూరు నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ డాక్టర్ అరుణ, మున్సిపల్ కమిషనర్లు, సెక్టోరియల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు. బీసీలను టార్గెట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీసీ ముద్రసేన సంఘ జిల్లా అధ్యక్షుడు రతీదేవి ఈశ్వర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శనివారం సాయంత్రం చిత్తూరు నగరంలోని పలు బీసీ నాయకుల ఇళ్లలో ఏకకాలంలో ఎన్నికల తనిఖీ బృందం సోదాలు నిర్వహించారన్నారు. నగరంలోని 47వ డివిజన్ బీసీ నాయకులు ఉదయ్ కుమార్ తన ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారని, ఎవరి ఇంట్లో కూడా ఏమీ పట్టబడలేదని, కేవలం కుట్రపూరితంగా అవాస్తవ సమాచారంతో బీసీ నాయకులను వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అందరికీ నమస్కారం. నేను చిత్తూరు జిల్లా ముద్రాజ్ సేవా సంఘం అధ్యక్షుడిని బీసీ, అలాగే చిత్తూరు నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షులుగా ఉన్నాను. రాష్ట్ర ముద్రాజ్ ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నాను ముద్రాజ్ కులస్తులకు. అలాగే ఈరోజు మధ్యాహ్నం 2:15 గంటలకి ఎలక్షన్ డ్యూటీ ఆఫీసర్లు రావడం జరిగింది, పోలీసు అధికారులు రావడం జరిగింది. మా ఇంటిని తనిఖీ చేయడము, అలాగే నా పార్టీని ఆఫీసుని కూడా తనిఖీ చేయడం జరిగింది. మా ఇంట్లో ఏం లేదు, వాళ్ళు కూడా చూడడం జరిగింది. నేను ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఉంటాను. తిరుమల తిరుపతి దేవస్థానం నడకదారి భక్తులకు 1 నెల రోజులు ఉచిత అన్నప్రసాదం కూడా నేను ఇవ్వడం జరిగింది. ప్రతి భక్తుడికి అందుబాటులో ఉండి 3 పూట్ల 1 నెల రోజులు. అలాగే గతంలో చిత్తూరు అఘోషేశ్వర స్వామి దేవస్థానము బోర్డు మెంబర్గా కూడా నేను ఉండడం జరిగింది. అలాగే చిత్తూరు గణేష్ ఉత్సవ కమిటీ మెంబర్గా కూడా నేను వ్యవహరిస్తున్నాను. ఇప్పుడు కూడా ఇలాంటి ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం పాల్గొనేవాడిని. ఈరోజు మద్యము, డబ్బులు అటనేసి మా ఇంట్లో తనిఖీ చేయడం అనేది ఎంతవరకు అటనేసి ఈ అధికారులని నేను ప్రశ్నిస్తున్నాను. బీసీల మీదే టార్గెట్ చేస్తున్నారు. బీసీలుగా వీళ్ళు ఏకైక లక్ష్యంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు. దయచేసి అధికారులు కూడా ప్రతి ఒక్కరికి మీరు కూడా అందుబాటులో ఉండాలనేసి కూడా బీసీలని టార్గెట్ చేయొద్దండి దయచేసి నేను సవినీయంగా మనం చేసుకుంటాను. అలాగే 47వ డివిజన్ సంతపేట ఉదయ్ కుమార్ వన్నీర్కుల క్షత్రియ బీసీ, అతని మీద వాళ్ళ ఇంటి మీద కూడా ఈరోజు తనిఖీ చేయడం జరిగింది. వాళ్ళ ఇంట్లో కూడా ఏం లేదు అనేసి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇంకా చాలామంది బీసీల మీద ఈరోజు చిత్తూరులో తనిఖీలు చేయడం జరిగింది. వాళ్ళ ఇండ్ల మీద బీసీలనే తాటిగా అయిపోతూ దాడులు చేస్తున్నారంటే బీసీ కులస్తులందరూ ఆలోచించండి. మీరందరూ కూడా ఈ యొక్క తనిఖీలని ఖండించవలసింది కూడా సవినీయంగా మనవి చేసుకుంటున్నాం. తప్పుడు వార్తలు ప్రచారం చేస్తే కేసులు నమోదు చేస్తామని డిఎఫ్ఓ చైతన్య కుమార్ రెడ్డి తెలిపారు. గుడిపాల మండలం కనకనేది అటవీ ప్రాంతంలో చిరుత పులి పిల్లలు ఉన్నట్లు సోషల్ మాధ్యమాలలో వస్తున్న వీడియో వైరల్పై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు వివరిస్తూ ఉత్తరప్రదేశ్కు చెందిన కమలేష్ అనే యువకుడు
ఫుడ్స్ అండ్ ఇండ్స్ అనే మామిడి ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని అతని స్నేహితుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా పంపించిన ఓ వీడియోను మార్ఫింగ్ చేసి కనకనేది అటవీ ప్రాంతంలో ఉన్నట్లు సోషల్ మాధ్యమాలలో ప్రచారం చేశాడన్నారు. రాత్రి కమలేష్ను అదుపులోకి తీసుకుని విచారించామని, అటవీ ప్రాంతంలో కూడా గాలింపు చర్యలు చేపట్టామన్నారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసిన కమలేష్పై కేసు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి సొంత తమ్ముడిని కూడా గెలిపించుకోలేని వ్యక్తి కిరణ్ కుమార్ రెడ్డి అని, ఆయన తమ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని విమర్శించడం తగదని చిత్తూరు ఎమ్మెల్యే అభ్యర్థి విజయానందరెడ్డి ఎంపీ రెడ్డప్ప అన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సూపర్ 6 పథకాలతో ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రజలను మరోసారి వంచే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాలతో రాష్ట్రం శ్రీలంకగా మారుతుందని చెప్పిన వ్యక్తి నేడు ముఖ్యమంత్రి చేపట్టిన పథకాలకు కొనసాగింపుగా సూపర్ 6 పేరుతో ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని, పదవుల కోసం ఎవరి కాలైనా పట్టుకునే సంస్కృతి కిరణ్ కుమార్ రెడ్డికి ఉందే తప్ప పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి లేదని స్పష్టం చేశారు. ఎంపీ అభ్యర్థి రెడ్డప్ప మాట్లాడుతూ పదవి కోసం సోనియా గాంధీ కాలు పట్టుకున్న కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు లేనిపోని విధంగా మంత్రి పెద్దిరెడ్డిపై విమర్శించడం తగదన్నారు. పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ కాలు మొక్కిన ఈ వ్యక్తి ఎవరో ప్రజలకు తెలుసునన్న ఆయన కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీ కాలు పట్టుకున్న చిత్రాన్ని మీడియా సమావేశంలో విడుదల చేశారు. ప్రత్యేకంగా ఒక వడ్డాణం, ఒక వంకి, ఒక జడపట్టడ, ఒక పాపటి బిళ్ళ, 4 గాజులు, ఒక కాలి గజ్జలు ఇస్తామని సూపర్ 6 అని ఈసి కొడితే బౌండరీ దాటి అవతల కొట్టి నడువు లింగిపోతుందని నడువు లింక్స్ పంపించేస్తాడు. అదే సూపర్ 6. సిక్స్ కొడితే బౌండరీ అవతల పడిపోతుంది కదా, నడువు లింగిపోతుంది అంతే. కిరణ్ కుమార్ రెడ్డి ఎవరి కాళ్ళు పట్టుకుంటున్నా మీరు చూడండి, ఏ విధంగా ఆయన సీఎం పదవి తెచ్చుకున్నట్టు చూడండి. ఇలాంటి వ్యక్తి రామచంద్రారెడ్డి తప్పులు పెడతాడంటే అతను ఇంకా నేను ఇంకేం మీరే దీన్ని చూసి నిర్ణయించుకోండి. అయినా కిరణ్ కుమార్ రెడ్డి గారితో మా నాయకుడు గట్టిపోతే పోలిక చేస్తారు. నేను నాకేది అర్థం కాలే. కిరణ్ కుమార్ రెడ్డి ఒక ప్రాంతీయ పార్టీ పెట్టి కనీసం తన సొంత తమ్ముడిని కూడా గెలిపించుకోలేనంత అసమర్థ స్థాయిలో ఉంటే, మా నాయకుడు ఈ జిల్లాలో రాయలసీమలో మొత్తం ఒక 2 స్థానాలు 3 స్థానాలు చూస్తే మొత్తం క్లీన్ స్వీప్ చేసి సాధించిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది వాళ్ళిద్దరికీ. అతనితో ఇతరులకు పోటీ ఏంది, అతను మాట్లాడుతున్న కౌంటర్ ఏంది, సంబంధమే ఉండదు అసలు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో సినీ నటి జయప్రద దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన ఆమెకు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.